హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా మహిళా భక్తుల్లో చైతన్యం తెచ్చేందుకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో మహిళలకు బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 విజయవంతంగా నిర్వహించారు. ఇక శ్రావణ మాసం సందర్భంగా వరుసగా 4వ ఏడాది ఘనంగా చేపట్టనున్నారు. వరలక్ష్మి వ్రతం పూజ కోసం సుమారు 4,000 మంది మహిళలకు బంగారు నాణాలు, 50,000 మందికి పట్టు చీరలు పంపిణీ చేసేలా జంగంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బంగారు నాణాలను 155 మంది మహిళలకు లక్కీ డ్రా ద్వారా దక్కించుకున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో హిందూ ధర్మ పరిరక్షణ, అన్ని మతాలు కులాలు ఒకటే అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. నిజంగా మహిళామూర్తుల యొక్క చిరునవ్వులు, వాళ్ళ ఆనందాలు, సంతోషాలు ఎంత బాగున్నాయంటే, ఇది వరకు డ్రా తీసి కొన్ని వాళ్ళలో డ్రా తీసి ఆ డ్రా వరకే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు డ్రా లేదు, ఊరు ఎన్నుకుంటే ఊరికి ఇచ్చేస్తున్నాం మొత్తం. అలా 32 గ్రామాల్లో ఇచ్చుకుంటూ వచ్చాను. ఇందులో క్రైస్తవులు, ముస్లింస్ మహిళలకు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా విశేషం. ఇది మత సామరస్యానికి అద్భుతమైన విజయం. ఇది నరేంద్ర మోడీ గారు కోరుకునేది అదే. అందరూ హిందువులు, క్రైస్తవులు, ముస్లింసే భారతీయులనే స్ఫూర్తి ఏదైతే నరేంద్ర మోడీ గారికి ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీ గారు పేద వర్గాలకి, దళిత వర్గాలకి, మైనారిటీ వర్గాలకి ఇన్ని సంక్షేమ పథకాలు రూపొందించి నిజంగా